అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మకుమారి, రిటైర్డ్ టీచర్. ఎల్ఆర్ఎస్ గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. మీరు 2020వ సంవత్సరంలో మీ ప్లాట్ కోసం ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీ ₹1000 చెల్లించి ఉన్నట్లయితే దాని స్టేటస్ ఏంటి ఇప్పుడు అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పనిసరిగా చూడండి. దానికోసం ముందుగా మనం ఏం చేయాలంటే మీ మొబైల్ ఫోన్లోనే ఇదంతా చేసుకోవచ్చు. బ్రౌజర్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. అందులో సెర్చ్లో ఎల్ఆర్ఎస్ తెలంగాణ, మీరు స్మాల్ లెటర్స్ అయినా కొట్టుకోవచ్చు. ఎల్ఆర్ఎస్ తెలంగాణ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. చేస్తే మీకు ఇక్కడ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్ అని ఒకటి వచ్చింది కదా, దాని కింద సిటిజన్ లాగిన్ అని ఉంది. డైరెక్ట్గా మనం సిటిజన్ లాగిన్లో లాగిన్ అవ్వచ్చు, కానీ మీకు ఒకసారి వెబ్సైట్ కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది టచ్ చేస్తున్నా. ఇట్లా ఈ పేజ్ ఓపెన్ అయింది మనకి. ఇక్కడ కింద చూడండి, న్యూ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ ఎల్ఆర్ఎస్ 2020 ఈ స్టాప్డ్. అంటే ఇప్పుడు మనం కొత్తగా ₹1000 కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది కుదరదు అనమాట. దాని కింద హోమ్, ఆఫీసర్ లాగిన్, సిటిజన్ లాగిన్ అని ఉన్నాయి కదా. మనం సిటిజన్ కాబట్టి సిటిజన్ లాగిన్ టచ్ చేయాలి. టచ్ చేసినట్లయితే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట మనకి. ఇందులో నేను ఎన్లార్జ్ చేస్తున్నాను కొంచెం. ఇక్కడ చూడండి, సిటిజన్ లాగిన్లో మొబైల్ నెంబర్, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ₹1000 కట్టినప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో అదే మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది కాకుండా వేరే చేసినట్లయితే మొబైల్ నెంబర్ నాట్ రిజిస్టర్డ్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత కింద బ్లూ బటను జనరేట్ ఓటీపీ టచ్ చేశాను. నేను ఇది వేరే ఫోన్లో చేస్తున్నాను, నాకు ఓటీపీ వేరే ఫోన్కి వస్తుంది అనమాట. దాన్ని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ ఓటీపీ చేసినప్పుడు ఇట్లా మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది వెబ్సైట్ ఫస్ట్ పేజ్. దీంట్లో మనం ఎన్లార్జ్ చేసి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2020 అని ఉంది, గవర్నమెంట్ వెబ్సైట్ ఇది. ఈ లెఫ్ట్ సైడ్న గ్రీన్ బార్లో లెఫ్ట్ సైడ్న 3 గీతలు ఉన్నాయి చూసారా, అడ్డు గీతలు. ఆ గీతలను ఓపెన్ చేయాలన్నమాట. మనం టచ్ చేసినట్లయితే ఇక్కడ నో యువర్ స్టేటస్ అని వచ్చింది చూడండి. ఇలా టచ్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఏమేమి ఉన్నాయి ప్లాట్లు, మనం ఆ నెంబర్ మీద ₹1000 కట్టిని ఏమేమి రిజిస్టర్ చేసాము అనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 4 ఓపెన్ అయినాయి. ఇక్కడ అప్లికేషన్ నంబర్ ఉంది, అప్లికెంట్ నేమ్ ఉంది, ఫాదర్ నేము, రిజిస్టర్డ్ మొబైల్ నంబరు, అట్లాగే లొకాలిటీ, మనం ఏ లొకాలిటీలో మన ప్లాట్, మన స్థలం ఉంది, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఈ చివరిలో వ్యూ స్టేటస్ అని ఉంది కదా, ఆ వ్యూ స్టేటస్ నొక్కినట్లయితే ఏమొస్తుంది అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొచ్చింది మనకి, కింద ఇచ్చారు. నేను ఏదైతే టచ్ చేశానో దాని స్టేటస్ ఇచ్చారనమాట. ఇక్కడ లొకాలిటీ ఇచ్చారు. అప్లికేషన్ ప్రజెంట్ స్టేజ్ ఇది చూడండి, పెండింగ్ ఎట్ L1 స్టార్టింగ్ స్టేజ్, ఫీ నాట్ ఇంటిమేటెడ్, అంటే ఫీ ఎంతో అనేది ఇంకా తెలియలేదు, పెండింగ్ ఉంది. L1 స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇక్కడ మనకి 3 అప్రూవల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకళ్ళు ఏంటంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేదా మున్సిపాలిటీ వాళ్ళు, రెండోది రెవెన్యూ వాళ్ళు, మూడోది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ 3 కూడా అప్రూవల్ ఇచ్చినట్లయితేనే మనకి ఇక్కడ ఫీ జనరేట్ అవుతుంది అనమాట. ఆ 3 కూడా మనకి పెండింగ్ లేకుండా ఉన్నట్లయితేనే మనం ఫీ కట్టడానికి వీలవుతుంది. అందులో ఏది పెండింగ్ ఉన్న, ఇట్లా పెండింగ్ ఎట్ L1 స్టార్టింగ్ స్టేజ్ అని ఉన్నట్లయితే ఆ 3లో ఏది పెండింగ్లో ఉందో మనం తెలుసుకొని అది అయిపోయిన దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ పెండింగ్లో లేదు అనుకోండి, అయిపోయింది అని, దానికి ఎలా వస్తుందో చూపిస్తాను, అది కూడా ఒకటి మీకు. ఇది చూడండి, ఇక్కడ చూడండి, ఇది వేరే ప్లాటు, దీనికి లొకాలిటీ ఉంది, అప్లికేషన్ ప్రజెంట్ స్టేజ్, ఫీ ఇంటిమేటెడ్, అంటే ఆల్రెడీ దీనికి అన్ని పర్మిషన్స్ 3 పర్మిషన్స్ అప్రూవ్ అయినాయి కాబట్టి ఫీ ఇంటిమేట్ చేశారనమాట. అప్పుడు ఏముందంటే ఫీ స్టేటస్, ఫీ ఇంటిమేటెడ్ అంటే ఇంకా మనం ఏం ఫీ కట్టలేదు. ఈ ఫీ ఇంటిమేషన్ డాక్యుమెంట్ మనకు కావాలంటే ఇక్కడ ఈ డౌన్లోడ్ బటన్ ఇచ్చారు కదా, ఆ డౌన్లోడ్ బటన్ నొక్కొచ్చు చూసుకోవటానికి. ప్రొసీడ్ టు పేమెంట్, ఒకవేళ మనం డబ్బులు కట్టేయాలి అనుకున్నట్లయితే
ఈ ప్రొసీడ్ టు పేమెంట్ అనేది కూడా మనం టచ్ చేయొచ్చు అనమాట. ఈ పై బాక్స్లో మనం ఏ ప్లాట్ది అయితే స్టేటస్ తెలుసుకోవాలనుకుంటున్నామో దాని వ్యూ స్టేటస్ టచ్ చేస్తే కింద ఇలా వచ్చింది కదా, ఈ వచ్చిన దాంట్లో కింద ఎన్లార్జ్ చేసిన ఫీ ఇంటిమేషన్ డాక్యుమెంట్ డౌన్లోడ్ టచ్ పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఓపెన్ చేస్తే ఇట్లా ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ రెగ్యులరైజేషన్ ఛార్జెస్, ఫస్ట్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఉన్నాయి, తర్వాత 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ వేస్తున్నారు, తర్వాత విఎల్టీ ఛార్జెస్ ఫర్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్. ఒకవేళ మనం ఆ ల్యాండ్ని వ్యవసాయ భూమి నుంచి ప్లాట్లుగా అట్లా మార్చినట్లయితే ఆ ఫీజు కూడా పడుతుంది. టోటల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్ ఇచ్చారు. ఇనిషియల్ అమౌంట్ పెయిడ్ అంటే మనం మొదట 1000 రూపాయలు కట్టాం కదా, అది తగ్గించేసి ఫీ చూపిస్తున్నారు. ఇక్కడ రిబేట్ కూడా ఇస్తున్నారు మనకి. 25% రిబేట్ ఎంత అనేది పక్కనే ఈ బ్లాక్ బాక్స్లో చూడండి, అమౌంట్ టు బి పెయిడ్ ఇచ్చిన తర్వాత పక్కన రిబేట్ అని ఇచ్చారు. రిబేట్ అనేది ఎంత తగ్గుతుందో ఆ తగ్గగా మనం ఇంత పే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం పే చేసేటప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉంటున్నాయి. మనం ఈ మొత్తము పే చేయొచ్చు, లేదంటే ఇప్పుడు ఇక్కడ చెప్పిన 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ అని ఉంది కదా రెండో దాంట్లో, దాని వరకైనా మనం పే చేయొచ్చు. ఒకవేళ మనం మన ప్లాట్ని ఉంచాలనుకుంటున్నామా లేదా అమ్మేద్దాం అనుకుంటున్నామా అనే దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. అది ఇన్ కేస్ మీరు ఓన్లీ 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ పే చేసేటట్లయితే ఈ 25% రిబేట్ అనేది వర్తించదు అనమాట, మొత్తం అది కట్టాల్సి ఉంటుంది 14%. లేదు మొత్తం మనం రెగ్యులరైజేషన్ ఛార్జెస్ 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కలిపి మొత్తం ఇచ్చిన ఫీ మొత్తం చెల్లించేటట్లయితే మాత్రమే మనకి 25% రిబేట్ అనేది వర్తిస్తుంది అనమాట. అది ఈ మార్చి 31లోగా పే చేసిన వాళ్ళకి మాత్రమే ఈ రిబేట్ ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని బట్టి మనం పే చేసుకోవటమే మంచిది. తరువాత ఒకవేళ పే చేస్తే ఎలా ఉంటుంది, సపోజ్ ఒకటి పే చేసింది కూడా చూపిస్తాను మీకు. పే చేసిన దానికి వ్యూ స్టేటస్ టచ్ చేశాను. ఈ కింద వచ్చింది చూడండి, అప్లికెంట్ నేము, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, లొకాలిటీ ఎక్కడుంది అనేది, అలాగే అప్లికేషన్ ప్రజెంట్ స్టేజ్, పెండింగ్ ఎట్ L1, ఫీ పెయిడ్ అని ఉంది చూడండి ఇక్కడ, అంటే ఫీ పే చేసినట్టు అనమాట ఇది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ 3 గీతల్ని టచ్ చేసినట్లయితే ఇలా డౌన్లోడ్ ఫైనల్ ప్రొసీడింగ్ అని ఉంది కదా, ఒకవేళ మనం ఫీ పే చేసినట్లయితే ఫైనల్ ప్రొసీడింగ్ కోసం ఈ ఆప్షన్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది, సీరియల్ నెంబర్ 1, అప్లికేషన్ నెంబరు, అప్లికెంట్ నేము, ఇనిషియల్ పేమెంట్ రిసీటు, అలాగే టోటల్ పేమెంట్ రిసీటు, వ్యూ అని ఇచ్చారు చూడండి. ఇనిషియల్ పేమెంట్ రిసీట్ అంటే మనం మొదట 1000 రూపాయలు కట్టాం కదా, దానిది వ్యూ నొక్కుతున్నాను చూడండి. ఇక్కడ చూడండి మళ్ళీ అదే సేమ్ వచ్చింది. ప్రెజెంట్ పేమెంట్ మర్చెంట్ ఐడి అని ఇచ్చారు. పేమెంట్, ఇక్కడ పేమెంట్ స్టేటస్ సక్సెస్ అని ఉంది, వ్యూ అని ఉంది, చూద్దాం అదేంటో. ఇక్కడ చూడండి మనం మొదట 1000 రూపాయలు పే చేసింది రిసీట్ అనమాట ఇది, అది కూడా మనం చూసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్ ఉంది, అప్లికేషన్ డేట్ 20th September 2020, నేము, మొబైల్ నెంబరు, బ్యాంక్ రిఫరెన్స్ నెంబరు, రిసీట్ డేటు, పే డేట్ ఆన్లైన్, అమౌంట్ పెయిడ్ 1000 రూపీస్, ప్లాట్ నెంబర్ ఇచ్చాడు, సర్వే నెంబర్లు ఇచ్చారు, ఏరియా అంటే స్క్వేర్ యార్డ్స్లో మన ప్లాట్ ఎంత ఉంది, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, వార్డు, ఈమెయిల్ ఐడి, ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని ఇచ్చారనమాట. ఇది మనం 1000 రూపాయలు కట్టినప్పుడు రసీదు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి హోమ్కి వచ్చినట్లయితే ఇప్పుడు మనం చూసింది ఇనిషియల్ పేమెంట్ రిసీట్ కదా, ఇప్పుడు టోటల్ పేమెంట్ రిసీట్, ఇది మొత్తం కట్టింది కాబట్టి ఇదేం వస్తుందో ఒకసారి చూద్దాం. వ్యూ, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అప్లికేషన్ నెంబరు, పేమెంట్ మెథడు, పేమెంట్ స్టేటస్ అంటే కట్టిన డబ్బులు సక్సెస్ అయినాయి, వ్యూ టచ్ చేశాను. ఇది మనం మొత్తం పే చేసిన బిల్ అనమాట. నంబర్ ఇందాకలాగే వచ్చినాయి, రిసీట్ డేట్ 10/3/2025, పే డేట్ ఆన్లైన్లో పే చేసుకుంటే అలా వస్తుంది. ఇక్కడ రెగ్యులరైజేషన్ ఛార్జెస్, విఎల్టీ ఛార్జెస్, 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఇచ్చారు, టోటల్ రెగ్యులరైజేషన్ ఛార్జెస్, ఇనిషియల్ పేమెంట్ 1000 రూపాయలు, అది కూడా అందులోంచి తగ్గిస్తారు మనకి, అమౌంట్ పెయిడ్ ఎంత కట్టామనేది ఇక్కడ ఇచ్చారు, ప్లాట్ నెంబరు, సర్వే నెంబరు, ఏరియా ఇవన్నీ ఇచ్చారనమాట. ఇట్లా మనకి ఫైనల్ పేమెంట్ రిసీట్ అంటే మనం చివరిగా కట్టిన రిసీట్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇందులోనే టోటల్ పేమెంట్ రిసీట్ పక్కన సర్టిఫికేట్ అని ఒకటి ఉంది చూడండి, మనం ఇవన్నీ పే చేసినప్పుడు మనకు సర్టిఫికేట్ వస్తుంది అనమాట, అది ఇంకా రాలేదు, వచ్చినట్లయితే దాని కూడా వ్యూ అని ఇక్కడ కన్ను బొమ్మ వేసి వస్తుంది, దాన్ని టచ్ చేసినట్లయితే ఆ సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంతటితోటి మన ప్రాసెస్ అయిపోయినట్టు. ఇలా మనం స్టేటస్ చూసుకోవచ్చు, అది ఏ స్టేజ్లో ఉంది అంటే టౌన్ ప్లానింగ్ దగ్గర పెండింగ్ ఉందా, రెవెన్యూ వాళ్ళ దగ్గర పెండింగ్ ఉందా, లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉందా అనేది కూడా తెలుస్తుంది మనకి. ఆ 3 క్లియరెన్స్ వచ్చిన తర్వాత మనకి ఫీ ఇంటిమేషన్ వస్తుంది, దాన్ని మనం ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, లేదంటే
ఖమ్మం వాళ్ళైతే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి కార్పొరేషన్కి పే చేసుకోవచ్చు. ఎక్కడైతే అక్కడ అలా పే చేసుకోవచ్చు అనమాట. అట్లా ఈ ఎల్ఆర్ఎస్ గురించి మన అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఫీ కూడా మన మొబైల్లోనే పే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మీరు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటిదాకా మీరు ఓపికగా విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.